బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తొలివారం ఎంతో ఆసక్తికరంగా సాగినప్పటికీ సెప్టెంబర్ 13వ తేదీ శనివారం ఎపిసోడ్ మాత్రం హోస్ట్ అక్కినేని నాగార్జున తీరుతో మరో లెవెల్కి వెళ్ళిపోయింది. హౌస్లో మొదటి వారంలో నెలకొన్న వివాదాలు, తప్పుడు మాటలు, బాధ కలిగించే కామెంట్స్కు చెక్ పెడుతూ ప్రతి ఒక్కరికి తమ బాక్సులు బద్దలయ్యేలా క్లాస్ పీకారు నాగార్జున. ఈ క్రమంలో సోను పూర్తిగా సీరియస్ మూడ్లోకి మార్చేశారు. అయితే హౌస్లో హరీష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా గుండంకుల్, రెడ్ ఫ్లవర్ మరియు ఆడంగి వంటి పదాలు విమర్శలకు గురయ్యాయి. నువ్వు గుండంకుల్ అంటే హట్ అయ్యావు కదా, అలానే రెడ్ ఫ్లవర్ అనే పదం కూడా ఎదుటివాడు హట్ చేయకూడదా? నువ్వు ఎలా ఫీల్ అయ్యావో అదే ఫీల్ ఎదుటివాడు కూడా అవుతాడు అని క్లాస్ పీకేరు నాగ్. అలానే హరీష్ చేసిన ఆడాలతోనే మాట్లాడతా ఆడంగి వంటి వ్యాఖ్యలపై కూడా వీడియో ప్రూఫ్తో కలిపి హౌస్లోని కంటెస్టెంట్లకి ఆడియన్స్కి చూపించారు నాగ్. ఫ్లోరా రాము మధ్య జరిగిన సంభాషణలో సంజన జోక్యం చేసుకుంది. ఫ్లోరా ఫ్రీ బర్డ్ అంటూ వ్యాఖ్య చేయడంతో మొదలైన కాంట్రవర్సీ కూడా నాగార్జున ముందుకొచ్చింది. ఫ్లోరా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో హౌస్లో సభ్యుల మద్దతుతో సంజనను తప్పుపట్టారు నాగ్. ఆమె బాక్స్ కూడా బద్దలు కొట్టారు. గుండంకుల్ అనే పదాన్ని సరదాగా అన్న హరీష్ సీరియస్ తీసుకోవడంతో మొదలైన వివాదంలో నాగార్జున ఇమ్యాన్లీని మోటివేట్ చేస్తూ నవ్వించాలనే ఉద్దేశం బాగానే ఉంది, కానీ హద్దులు ఉండాలి అంటూ చొరకలు అంటించారు. తనుజ గ్రూప్గా వ్యవహరించిన శ్రీజ, ప్రియా, రీతులకు కూడా నాగార్జున క్లాస్ పీకారు. ఓనర్స్ అనేక శాడిజం చూపించాలా అంటూ ప్రశ్నలు వేస్తూ వాళ్ళ బాక్స్ను కూడా బద్దలు కొట్టారు. ఇవన్నీ ఆరోపణల మధ్య కూడా హరీష్ సారీ చెప్పడం వెనకడుగు వేయడంతో నాగార్జున ఫైనల్గా మీరు చెప్పుకునే హరిత హరీష్కి, మీరు ప్రవర్తించిన హరీష్కి తేడా ఉంది అంటూ క్లాస్ ఇచ్చారు. ఇక్కడ మీ పేరుకే కాదు మీ బిహేవియర్కి కూడా విలువ ఉంటుంది అంటూ ఆయన స్పష్టం చేశారు. ఇక సంజన హౌస్లో తనపై అసంబద్ధ ఆరోపణలు వస్తున్నాయని భావించి డిఫెన్స్ మూడ్లోకి వెళ్ళింది. ఫ్లోరా కమిట్మెంట్ మీద స్పష్టత కోరుతూ మెచ్యూర్గా స్పందించి ఇమాన్యుయల్ ఎమోషనల్ అయ్యాడు. ఆడియన్స్ మద్దతు పొందుతూ హరీష్ చివరి వరకు తనదే కరెక్ట్ అంటూ వాదించాడు.